ఈ బ్యాంకులను డిపాజిట్ చేసి అన్ని విధాల బ్యాంకులు బలోపేతం చేయడానికి మనం అందరూ సహకరించాలని రైతాంగాన్ని మనం చేసుకుంటాం. అయితే వడ్ల కొనుగోలు కోసం రైతులు 6 గంటలు కష్టపడి రైతులు పంట వడ్లు తీసుకొస్తారు. తప్పాదాల నిబంధనతో ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇక్కడ మండలాలు తలసిన ఎంఆర్ఓ, ఎంపీడీ గారు, స్పెషల్ అందరూ కూడా ఏ రైతు కూడా మిల్లర్ దగ్గరికి పోయి మాట్లాడకుండా ఎక్కడైతే మన కాంటా పెట్టి జోకి తర్వాత పూర్తి బాధ్యత కూడా ఆ సొసైటీ సంబంధించినటువంటి ద్వారా సొసైటీ సెంటర్ ఉంటే, కొనుగోలు సెంటర్ ఉంటే వారు బాధ్యత సీఓగా, సొసైటీ కాకుండా ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్ల కొనుగోలు ఉంటే అధికారులు బాధ్యత వహించి ఈ రోజు నేను 15 నెలలకి మీరు గెలిపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గృహంలో నేను ఉంటున్నా. కరీంనగర్, హైదరాబాద్ పోయి ఉండట్లేదు. దయచేసి మా రైతన్నలకు అందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా మీ లక్ష్మణ్ కుమార్గా, మీ శాసనసభ్యుడిగా మీకు అన్ని విధాలు అందుబాటులో ఉండి మీ కష్టంలో కానీ మీ ఇబ్బందులో కానీ ప్రభుత్వ పరంగా మనకు రావాల్సినటువంటి మొన్న ఏదైతే రుణమాఫీ విషయంలో కానీ బోనస్ మాట్లాడుకోండి. మాకు సంబంధం లేదనే విధంగా మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు. ఎందుకంటే కిందికి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఎప్పుడు కిందనే నడుచుకుంటుంటే తప్ప పైకి ఏదో ఆకాశంలో చూడేసే వ్యక్తిని కాదు. దయచేసి మా రైతన్నలకు మనం చేస్తున్నా. నాయకులు, పూజ్యులు, గౌరవనీయులు, దేశంలో అట్టడు వర్గానికి, పేద వర్గానికి, దళిత వర్గానికి అండగా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు పెద్దలు వెంకటస్వామి గారు, కాకాగా అందరూ ప్రేమతో పిలిచేటువంటి పేరుతోని వారు రాజకీయంగా సుమారు ఈ రాష్ట్రంలో తెలంగాణ, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో బట్ట 7 పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా, 2 పర్యాయాలు పెద్దలు వెంకటస్వామి గారికి మనస్ఫూర్తిగా వారికి నివాళులు అర్పించుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.